తనకు అత్యంత ఇష్టమైన యువ నాయకుడు మారకోని నవీన్ గౌడ్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఆపద వస్తే ఆదుకునే నాయకుడు మారకోని నవీన్ గౌడ్ను 2000 మెజారిటీతో గెలిపించి హ్యాట్రిక్ విజయం కట్టబెట్టాలని అన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 30వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ మారకోని నవీన్ కుమార్ గౌడ్ తరపున రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నవీన్ ఇన్ని రోజులు చేసింది ఒక లెక్క, కార్పొరేటర్గా చేసేది మరో లెక్క అని అన్నారు. తనకు అత్యంత ఇష్టమైన యువ నాయకుడు మారకోని నవీన్ గౌడ్ అని, ఆపద వస్తే ఆదుకునే నాయకుడు మారకోని నవీన్ గౌడ్ను 2000 మెజారిటీతో గెలిపించి హ్యాట్రిక్ విజయం కట్టబెట్టాలన్నారు. బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించానని, పట్టణంలోని 18 ప్రభుత్వ స్కూల్స్ను నాణ్యమైన విద్యను అందించే మోడల్ స్కూల్స్గా మారుస్తానని తెలిపారు. తన చివరి శ్వాస వరకు పేద ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తానని, నల్గొండను హైదరాబాద్ లాంటి నగరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఓటు కోసం ప్రతిపక్షాలు చెప్పే మాయమాటలు నమ్మవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వారికి ఓటు వేస్తే వృధానే అవుతుందని, నా దగ్గరికి మీ సమస్యలు తీసుకువచ్చే మారకోని నవీన్ గౌడ్ను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నేలపట్ల రమేష్, హనుబాయి, గఫార్, మారకోని యాదయ్య, బాబా, సోహెల్, జుబేర్, రాజు, బంటి, భాను, ప్రవీణ్, అనిల్తో పాటు 30వ డివిజన్ ప్రజలు నవీన్ గౌడ్కు మద్దతుగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు మొదటికెళ్ళి రాయబడి చిన్నప్పటికెళ్ళి ఆయన పెళ్లి కాలేదు. చిన్నప్పుడు అంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ రాయబడి ఉంది. మధ్యలో కొద్ది రోజులు అభివృద్ధి కోసం అధికార పార్టీకి పైన మళ్ళీ మొన్న ఎన్నికల్లో నేను కోరగానే నాకు మద్దతుగా వచ్చి నాకు సపోర్ట్గా 50,000 పైన మెజార్టీతో గెలిపించడానికి నవీన్ కూడా ఎంతో కృషి చేసినందుకు ఈరోజు మీకు ఒక్కటే హామీ ఇస్తున్నా. నవీన్ 2 రోజులు చేసింది ఒక లెక్క. ఇప్పుడు ఆయన 3వ హ్యాట్రిక్ కార్పొరేటర్గా, మీరు ఒక సీనియర్ మినిస్టర్గా మీ వార్డులో ప్రతి పేదవానికి, ప్రతి గల్లీలో అండర్గ్రౌండ్ డ్రైనేజు, సిమెంట్ రోడ్లు ఏమేమి మిగిలిపోయినాయి, ఎవరెవరికి డబుల్ బెడ్ ఇందిరమ్మ ఇల్లు కావాలో 15 రోజుల్లో శాంక్షన్ చేయించే బాధ్యత నాదని చెప్పి ఈరోజు నవీన్ గారి తరఫున మీ అందరూ కూడా మాటిస్తున్నాను. ఈరోజు ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించే యువ నాయకుడు నాలాగనే. అందుకనే ఎక్కువ ఆయన గురించి నేను ప్రచారం చేసే అవసరం లేదు. ఎట్లా మీరు గెలిపిస్తారు, కానీ నేను వచ్చినందుకు ఏంటంటే 2000 మెజార్టీ రావాలి. అవతలానికి ఎవరికి కూడా 100 ఓట్లు దాటొద్దు. ఇద్దరికి అవతలానికి ఓటేస్తే మురికిగా ఓటేసినట్టు ఆయన ఇంకా ఎమ్మెల్యే ఉన్నా, మినిస్టర్ ఉన్నా, ముఖ్యమంత్రి ఉన్నా, వాళ్ళకి ఏమైనా గవర్నమెంట్ ఉన్నాయా? ఏమైనా ఆపద వస్తే 1 లక్ష 2 లక్షలు ఇచ్చి నీ పిల్లల్ని చదివిస్తానికి, నీకు ఆపరేషన్ చేపిస్తానికి నాలాంటి నాయకుడు ఎవరు ఉన్నారా? వాళ్ళమ్మడి అన్ని నాయకుడు నేనున్నా, నవీన్ వెనుక నేనుక, నాతో పాటు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మన నల్గొండ పట్టణాన్ని కార్పొరేషన్ చేసుకొని హైదరాబాద్తో సమానంగా ఈరోజు అభివృద్ధి చేసుకుంటానికి పనులు కూడా నడుస్తున్నాయి. దానికి ఇక్కడ బ్రహ్మంగారి గుట్ట శివాలయంతో పాటు అక్కడ లతీఫాగూట ఘాట్ రోడే ఉదాహరణ దాదాపు 200 కోట్లు పెట్టి, అట్లా పక్కగా ఔటర్ రింగ్ రోడ్ 700 కోట్లు పెట్టి వర్కులు నడుస్తున్నాయి. టౌన్లో ఎక్కడుంటే అక్కడ వాటర్ ట్యాంకులు 24 గంటలు 2000 ఇళ్లకు 24/7 అంటే ఇప్పుడు కృష్ణా వాటర్ వచ్చే పథకానికి మన నవీన్ వార్డులోనే లతీఫా గుట్ట కింద మనం శంకుస్థాపన చేసాం.